మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి ఒక సవాల్ విసురుతున్నాడు. ఈ చెప్పిన హామీలు ఏవైతున్నాయో 15 ఆగస్టు వరకు టైం కూడా ఇస్తున్నాడు. ఈ 15 ఆగస్టు వరకు హామీలు నెరవేరిస్తాయి. సిద్దిపేటకు స్వయంగా నేనే ఆహ్వానిస్తానంటున్నాడు. రేవంత్ను సిద్దిపేటకు నేనే ఆహ్వానిస్తా, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే సన్మానిస్తా. బీజేపీ కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్, చెరో 8 సీట్లను పంచుకున్నారు హరీష్ రావు. సిద్దిపేట అక్కనపేట మే 3 ఆంధ్రజ్యోతి 15 ఆగస్టులో 6 గ్యారంటీలతో పాటు 2 లక్షల రుణమాఫీ చేస్తే సిద్దిపేటకు సీఎం రేవంత్ రెడ్డిని తానే స్వయంగా ఆహ్వానిస్తానని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చెప్పారు. ఆయనకు స్వాగతం పలికి షాలో కప్పుతా అన్నారు. అలాగే స్పీకర్కు తన రాజీనామా పత్రం సమర్పించి మరోసారి ఎన్నికల్లో పోటీ చేయబోనని తెలిపారు. ఒకవేళ మాట నిలబెట్టుకోకుంటే తన పదవికి రాజీనామా చేసి కొడంగల్ చౌరస్తాలో ముక్కు నేలకు రాస్తారా అంటూ రేవంత్కు సవాల్ విసిరారు. శుక్రవారం హరీష్ రావు సిద్దిపేటలోని తన నివాసంలో విలేకరులతో హుస్నాబాద్ అసెంబ్లీ సిగ్మెంట్లో పరిధిలో అక్కన్నపేటలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో మాట్లాడారు. తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడ్డాయని ఆరోపించారు. చెరో 8 ఎంపీ సీట్లను గెలుచుకుని ఒప్పందం చేసుకున్నారని, ఒకరి కోసం ఒకరు డమ్మి అభ్యర్థులను నిలబెట్టాయన్నారు. దుబాక, హుజూరాబాద్, మునుగోడు, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే వీరికి అక్రమ బంధానికి నిదర్శనమని పేర్కొన్నారు. కేసీఆర్ బస్సు యాత్రకు అనూహ్యమైన సంధానం రావడంతో ఆయన ప్రచారానికి అడ్డుకోవడానికి బీజేపీ కాంగ్రెస్ కుట్రలు పన్నాయని ఆరోపించారు. రేవంత్ పాలనలో రాష్ట్ర ఆదాయం పడిపోయిందని, రాష్ట్రంలో భూముల ధరలు పూర్తిగా దెబ్బతిన్నాయని, పైగా కొత్త జిల్లాలను రద్దు చేసే కుట్ర జరుగుతుందని హరీష్ రావు స్పష్టం చేశారు. సిద్దిపేటలో అభివృద్ధి జరగలేదని ఇదే గడ్డపై మాట్లాడడంతో ప్రజలు నవ్వుకున్నారన్నారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని చేయడానికి తన గురువైన మాజీ సీఎం చంద్రబాబుతో కలిసి శిష్యుడు సీఎం రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. వాళ్ళ ఆటలు సాగకూడదని ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని ఆయన కోరారు. ఏది ఏమైనా ఒకటి ఛాలెంజ్ విసురుతున్నారు. ఈ ఛాలెంజ్కి సీఎం రేవంత్ రెడ్డి సార్ ఎప్పుడు స్పందిస్తాడో చూడాలి. ఈ ఆగస్టు 15 ఈ గ్యారంటీలు ఏవైతున్నాయో అవన్నీ ఒకవేళ అమలు చేస్తే స్వయంగా తానే సిద్దిపేటకు పిలిపించుకొని సన్మానిస్తానైతే అంటున్నాడు. ఒకవేళ అమలు చేసినట్టయితే రాజీనామా చేసి ఆ రాజీనామా పత్రం స్పీకర్కి అందజేస్తా అంటున్నాడు. రాజీనామా పత్రం కూడా స్పీకర్కి అందజేస్తానంటున్నాడు. ఒకవేళ మీరు మాట నిలబెట్టుకోకుంటే కొడంగల్ చౌరస్తాలో ముక్కు నేలకు రాస్తాడా రేవంత్ రెడ్డి అని బలంగా గట్టిగా చెప్తుండ్రు. దీనిపైన కాంగ్రెస్ నాయకులు కానీ సీఎం రేవంత్ రెడ్డి కానీ ఎప్పుడు స్పందిస్తారో చూద్దాం. ఈ 6 గ్యారెంటీల పోరాటం అయితే భలే ఉన్నది. ఇట్లాంటి ఛాలెంజ్కి తీసుకుంటే నేను చేస్తారేమో, ఆ ద్వారా ప్రజలు అనేది బాగుపడతారు. ఇట్లాంటి వాళ్ళు ఉండాలి కూడా, ఎందుకంటే రాజకీయంలో ఇట్లాంటి వాళ్ళు ఉంటే కూడా ప్రజలకు అనేది న్యాయం జరుగుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. 15 ఆగస్టు దాకా ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేయవలసిందే. చూద్దాం.